హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇప్పుడు టైం అయితే 7 అవుతున్నది. ఇంట్లో పని అంతా అయితే వేసేసుకున్నా, బయట ముగ్గు అవన్నీ పెట్టేసుకుని వంట చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. రైస్ అయితే పెట్టినా, పులిహోర చేద్దాం టిఫిన్ కానీ, చింతపండు పులిహోర. రైస్ పెట్టుకున్నా, ఇక్కడ నాకు వెళ్ళి తాడానికి పెట్టేసిన, చింతపండు కూడా నానబెట్టిన. ఇక 2 days నుంచి దోశలు గుంత పొంగనాలు అవుతున్నాయి కాబట్టి ఈరోజు అయితే నిమ్మకాయ చింతపండు పులిహోర అయితే చేస్తున్నా టిఫిన్కు. మా వాళ్ళు అయితే ఇప్పుడే లేచారు, మా మిల్క్ అయితే ఇంకా లేవలేదు. ఇక అందుకే మా పీర పండుగ ఉందని అయితే మాకు అన్నికి 2 days అయితే సెలవు ఇచ్చిర్రు, ఈరోజు రేపు. మా ఊరి సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇటు సైడ్ హైదరాబాద్ కాబట్టి అంత కనిపించదు బయట, కానీ మా ఊరి సైడ్ చాలా గ్రాండ్గా చేస్తారు పీర్ల పండుగ. ఫుల్ గొంతు నొప్పి అయింది, ఎందుకంటే ఎండాకాలం ఉన్నన్ని రోజులు చల్లనీళ్ళతోనే స్నానం చేసుకున్నాము. నిన్న అయితే ఏం చేసినా తలస్నానం కూడా చల్లనీళ్ళతోనే చేసుకున్నాను. నిన్న వాతావరణం అయితే చల్లగా ఉండే, దానివల్ల నాకు హెడేక్, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చేసినాయి. ఎండిన తాగుతుంది కాబట్టి ఈరోజు అయితే పోతుండొచ్చు. ఈరోజు అయితే వేడినీళ్ళతోనే స్నానం చేసుకుని చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడే కాఫీ అయితే తాగినాం మేము. మా కన్నీ అయితే మళ్ళా మార్నింగ్ దోశ వేస్తున్నాడు. పులిహోర చేస్తా అంటే పులిహోర తర్వాత తింటా, ఇప్పుడు నేనైతే దోశ వేసుకుంటాను. దోశ అయితే వేసుకుంటుండు. పిండి కొంచెమే ఉండే, మొత్తం ఇది డబ్బా కడిగేసిన, కొంచెం ఉంది. ఆల్రెడీ వేస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. హాయ్ చెప్పురా ఫ్రెండ్స్కి, హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్. వాడు ఏవాటి అర్ధగంట అవుతుంది వేస్తున్నాడు, వాడే తింటున్నాడు. అందుకే ఇక వాడికే సరిపోతాయి ఆ దోశలు అయితే. ఏమన్నా 2 ఉంటే మా ఆయన తింటాడు, నేను మిల్క్ అయితే ఇక పులిహోర అయితే వేసుకోవాలి. ఇక ఇక్కడ దోశలు వేస్తుండు కదా, ఇక్కడైతే ఒక్కటి కూడా లేదు. ఇక మొత్తం వేసుకుంటా తింటున్నాడు. అట్లా తినద్దురా అంటే కూడా వినడాడు. అందుకే ఎక్కువ మటుకు అయితే అది వేయనియా, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా వేసుకుంటాడు. చూసిరా కిచెన్ అంతా ఎట్లా వేసుకురో. నేనేమో పొద్దున్నే అంత క్లీన్ నీట్గా ఉంచుకున్నా, మొత్తం అంగమ్మ వేసేసింది. ఇట్లా ఇవన్నీ అయితే మళ్ళీ క్లీన్ చేసుకొని నేను వంట అయితే ప్రిపేర్ చేసుకుంటా. ఇంకా మా మిల్క్ లేవలేదు, పడుకుంది. ఇదైతే చింతపండు ఉడికించుకున్నా. ఈ చింతపండు, పసుపు, ఉప్పు వేసి అయితే ఉడికించుకున్నా. ఇట్లా చింతపండు చేస్తాను. కన్నీగడ దోశలు చేసిన వాడది నేసిన అన్ని వాడది నేసింది కదా, మొత్తం కొంచెమే ఉండే పిండి. ఇక మా ఊళ్ళైతే మొత్తం దోశ వేసి అంత అంగమ్మ వేసేసిండు. ఇక అన్నీ అడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా నీట్గా చేసుకుని అయితే వంట అయితే స్టార్ట్ చేసినాను. మాకైతే 2 days హాలిడేస్ ఉంది. ఏం చేస్తున్నారా? అది ఇక 2 days ఎంజాయ్. ఇక మిల్క్ లేవలేదు ఇంకా. చింతపండు ఉడకబెట్టుకుని అయితే రైస్లో వేసేసుకున్నాను. ఇది ఇట్లా కలిపేసుకున్నాకైతే ఇక తాలింపు పెట్టేసుకోవడం. ఇక ఇలా అయితే చింతపండు కలిపి పెట్టేసిన. ఈ పులిహోరకైతే కలిపి పెట్టినా, ఆల్రెడీ చింతపండు ఉడికించి అయితే ఇలా కలిపేసిన అన్నంలో. తాలింపు అయితే వేసేసుకుంటున్నా. కొన్ని మెంతులు, నేను పులిహోరలో అయితే మెంతులు వేస్తా, టేస్ట్ బాగుంటుంది. మెంతులు వేగిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పల్లీలు ఎక్కువ వేసుకుంటున్నాను కదా.
ఇప్పుడు మా గల్లీలో అయితే నరసింహస్వామి గుడిలో ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయి. అదే మైక్ సౌండ్ వినిపిస్తుంది. ఈరోజు లాస్ట్ అనుకుంటా. ఈరోజు గజస్తంభము విగ్రహ ప్రతిష్ట అవన్నీ ఉన్నాయి. మా కన్నయ్య వెళ్ళిండు గుడికి. మా కన్నయ్య స్వామి గుడికి వెళ్ళిండు. అదే దోశ పోసుకున్నాడు, తినేసిండు, వెళ్ళిండు ఇక వాడు. నువ్వు పెట్టిండు దోశ? నేను తినలేదు, ఇక వాడికే కట్టుకోండి. నేనైతే పులిహోరలో ఇంగువ అయితే వేసుకుంటా. కొంచెం కాఫీ తాగిన కానీ హెడేక్ తగ్గుతలేదు. ఇంక పాలు లేవన్నా మరి? వద్దు. ఇదైతే మంచిగా వేగిపోయింది. వాటర్ ఎక్కువ తాగితే తాగిన ఆల్రెడీ కొద్దిగా వెన్నీ కూడా కొంచెం గోరువెచ్చని తాగిన. అంటే ఈ నీళ్ళు తాగవా? ఇక నార్మల్ వాటర్ తాగవా? నార్మల్ వాటర్ తాగుతాం. హీట్ వాటర్ తాగుతావా? పొద్దున హీట్ వాటర్ తాగాలి. అట్లా శరీరంతో స్నానం చేసుకున్న తలకు, అందుకే అట్లా హెడేక్. ఇంకో ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కదా. ఇంకో ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా నువ్వుల పొడి అది కూడా ఏది వేసుకుంటారు కానీ నేనైతే ఏమి వేయలేదు. ఎప్పుడు చేసినట్టు పర్లేదు. మిల్కీ ఎవరంటమ్మా లేచి బ్రష్ చేసుకొని స్నానం చేయమని లేచింది బాత్రూమ్ పై. పులిహోర వచ్చి రెడీ అయిపోయింది. ఇక పులిహోర లాగించడమే. స్పూన్ తేవద్దా? ఒక స్పూన్ తీసుకురా. పులిహోర అయితే సూపర్ అయింది. బాగా పులిహోర సూపర్. చపాతీ చేస్తున్నావా? చపాతీ చేస్తున్నా. కర్రీ చేస్తావా? చపాతీ కాదు, ఇది కర్రీలోకి తినడానికి కాదు చపాతీ. దేనికి మరి? ఒక స్పెషల్ ఐటమ్ చేస్తున్నా దీంతో, స్వీట్. అందుకే నేను చపాతీతో ఉంటాయా? చపాతీ ఉంది. చపాతీ కంప్లీటా? చపాతీలు అయిపోయినాయి. దీన్ని మలీజా అంటారు. మలీజానా? మలీజా తెలుసు కదా నీకు. అంటే పీల పండుగ చేస్తారు అదేనా? పీల పండుగ కాబట్టి మా ఊరు సైడ్ అయితే అందరు చేసుకుంటారు. ఇక నేను కూడా చేస్తున్నా పండుగ పడేసుకుంటా. ఓకే ఓకే. ఇష్టమా నీకు మలీజా? ఏమో ఎప్పుడు కొంతమంది చక్కెరతో కూడా చేస్తారు ఇది, కానీ చక్కెరతో కన్నా బెల్లంతోనే మంచి. చక్కెరతో టేస్ట్ కాదు. టేస్ట్ కాదు ఒకటి, దేవునికి బెల్లంతోనే ఎక్కుతుంది. ఇట్లా చపాతీలు వేడి వేడి ఉన్నప్పుడే చేసేయాలి, చల్లగా అయిపోయినాక అయితే రావు. నెయ్యితోనే కాల్చిన చపాతీ, నూనెతో కాదు. నూనె వాసన వస్తుంది. బెల్లము చపాతీ అయితే ఇట్లా బాగా వేసుకోవాలి. చపాతీ లావుగా చేసుకోవాలి, కానీ నేను సన్నమే చేసుకున్నా, మెత్తగానే ఉండే నైట్.
4 ఇలాచి తీసుకొచ్చి ఇళ్ళనే సోంపు పౌడర్ వేసి దంచు. నెయ్యి వేసుకున్నా. ఇంతే వేడి మీద ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇది. ఈ క్వాంటిటీ వచ్చే వరకు తీసుకోవాలి కదా గట్టిగా. ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా. స్మెల్ అయితే బాగా వస్తుంది మంచిగా. హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లము, నెయ్యి, సోపు, ఇలాచీలు వేస్తుంది. సరే మలీజ్ అయితే ఇట్లనే కూడా తినచ్చు, ఇట్లనే పెట్టుకొని. కానీ నేనైతే ఇట్లా లడ్డూలాగా అయితే కట్టుకుంటున్నా. చపాతీలు, నెయ్యి, బెల్లం, సోంపు, ఇలాచీలు, కొబ్బరి, ఇవన్నీ ఐటమ్స్ అయితే వేయాలి. ఇలా ఇవన్నీ వేసి మంచిగా చపాతీలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మంచిగా పిసుకోవాలి. ఇట్లా ఇట్లా వచ్చిందాకైతే పిసుకోవాలి. ఇట్లా వచ్చిందాకైతే పిసుకోవాలి ఇట్లా మెత్తగా మంచిగా. ఇప్పుడైతే మలీదా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా కన్నికి ఒకటి ఇస్తున్నా, మా మిల్కీకి ఒకటి ఇస్తున్నా. టేస్ట్ ఎట్లయిందో చూసి చెప్పండి. ఎట్లా కన్నీ మిల్కీ? సూపర్. సూపర్. మలీదా అయితే చాలా బాగా అయింది. మీరు కూడా వీలున్నప్పుడు ఇట్లా వేసుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.